నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి, నా అన్వేష్ దేశద్రోహి అని అంటారు. అసలు ఏమైంది, ఏం జరిగిందంటారు? నా అన్వేషం ఆయన ప్రపంచ యాత్రికుడు అని చెప్తున్నారు. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. యాత్ర ఆయన ఎవరి కోసం చేస్తున్నాడు, ఏమిటి కోసం చేస్తున్నాడు? మనం స్పిరిచువల్ యాత్రలు విన్నాం, ఇంకా రకరకాల యాత్రలు వింటుంటాం. ఆయన చేసే యాత్ర అయితే నాకు తెలిసి ప్రాస్టిట్యూట్ యాత్ర అని చెప్తాను. ఎందుకంటే వ్యభిచారం కోసం పోతున్నాడు దేశాలు. ఆయన చెప్తున్నాడు కదా వీడియోలో, ప్రతి వీడియో దేశానికి వ్యభిచారం పక్కన అమ్మాయిని పెట్టుకొని, నేను ఈరోజు ఈ గుంటను తీసుకున్నాను, రేపు ఈ దేశంలో గుంటను తీసుకున్నాను, ఈ మల్లెపువ్వు కనకాంబరాలు అంటూ కూడా వ్యభిచారాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటాడు. వ్యభిచారం కోసం తిరుగుతున్నాడు. ఆయన ఏమో అన్వేషిస్తాను తిరగట్లేడు. ఆ రోజు కొలంబస్ దేశాలను కనిపెడతానుకో, దేశ మార్గాలను కనిపెడతాను. దేశం కనిపెట్టినట్టు మార్గం, ఈ దేశ రూట్ని కనిపెడతానుకో, లేదా నిధులు నిక్షేపాలు ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి, సంపద ఎట్లా ఉందని అన్వేషణతో యాత్రలు స్టార్ట్ చేసినాయి. కానీ ఆయన యాత్ర మరి దేనికోసం చేస్తున్నాడు? ఓ స్పిరిచువల్ అందామా? ఆయన ఓ స్పిరిచువల్గా ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుగుతున్నాడా, టూరిజం ప్లేస్లో తిరుగుతున్నాడా, ఒక ట్రైబల్ జాతి వైపు తిరుగుతున్నాడా అంటే అది ఏం లేదు. ఆయన ప్రతి వీడియోలో, ప్రతి దేశంలో తిరిగిన ప్రతి దగ్గర ఆయన అయితే తాగుడు గురించి లేదా అమ్మాయిల గురించి చేస్తున్నాడంటే ఆయన చేసేది వ్యభిచార యాత్ర అనేది నా ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. ఇకపోతే వాపుకు బలుపుకు తేడా తెలవకుండా వ్యవహరిస్తున్నాడో నా అన్వేషణ. తాను ఏదో సంఘోద్ధరణుడిగా ఎక్స్పోజ్ అవ్వడానికి, లేదా తన ఛానల్ హిట్ అవ్వడానికి ఏ అంశాలు లేవనెత్తితే, ఏ అంశాలు మాట్లాడితే వ్యూస్ వస్తే ఆ అంశాలను ఎన్నుకొని తాను ఏదో బెట్టింగ్ మాఫియాని యుద్ధం ప్రకటించినట్టుగా చూస్తూ, బెట్టింగ్ వల్ల ఈయన బెట్టింగ్ చేయనట్టు, ఈయన బెట్టింగ్ గురించి ప్రయత్నం చేయనట్టు. సో బహుశా ఆయన ఆల్రెడీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు, స్టార్టింగ్లో అవి బ్లాక్ చేసుకున్నాడు, డిలీట్ చేశాడని చెప్తున్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మొత్తం మీద అయితే ఒకవేళ నిజంగా ఆయన బెట్టింగ్ యాప్ మీద యుద్ధం ప్రకటిస్తే స్వాగతించాల్సిందే. కానీ ఆయన చేసిన తీరు, వ్యవహరించిన తీరు చాలా వివాదాస్పదం అవుతుంది. చివరికి ఆ బలుపు ఎలా వెళ్ళిందంటే, ఆ మెట్రో రైల్లో వేసినట్టు యాడ్స్లో రాష్ట్ర డీజీపీ కూడా వాటా ఉందని నిరాధారంగా ఆరోపణలు చేస్తే ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. రేపు మాపో తీసుకొచ్చి బొక్కలు వేస్తారు. ఇప్పుడు నేనే అనుకున్నాను చెర్లపల్లి బొక్కలు వేస్తారో అనుకున్నాను. కానీ నిన్నటి చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఈయన చెర్లపల్లిగా తిహార్ జైల్లో చెప్పకూడే గతి ఉంది. ఎందుకంటే ఈయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? భారతదేశం పొద్దున్నోడెవడు యుద్ధం చేయదు ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేస్తున్నాడు. ఎవరిని అన్నాడు? మిలిటరీ అధికారులు అంటున్నాడా, మోడీని అంటున్నాడా, ప్రధానమంత్రిని అంటున్నాడా, రాష్ట్రపతిని అంటున్నాడా, ప్రజలను అంటున్నాడా? ఆయన ఎవరు అనడానికి, బుద్ధి గీతి గురించి ఆయన ఎవరు చెప్పడానికి? యుద్ధం గురించి నీ అభిప్రాయం చెప్పు, యుద్ధం వల్ల లాభం నష్టం ఇదో చెప్పుకో. కానీ బుద్ధినోడు చేయడు, యుద్ధం చేయకూడదు, యుద్ధ పరిస్థితులు డిక్లేర్ అయ్యాడు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, సహజంగా పాలకుల మీద, పాలకుల నిర్ణయాల మీద, అంటే పాలకులు ఏదైనా సరే, మనం మామూలుగా వ్యవహారిక భాష రాజ్యం అంటారు, రాజ్యం మీద వ్యతిరేకం చేస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ పాలసీకి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళినా నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, రాజద్రోహం కేసులు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? 24 hours అప్లికేబుల్. యుద్ధం సమయంలో యుద్ధ చట్టం, యుద్ధ నీతులు ఉంటాయి. ఈ యుద్ధ సమయంలో ఆల్రెడీ యుద్ధం ఏప్రిల్ 22 నుంచి యుద్ధ పరిస్థితులు, సన్నాహకాలు ఉన్న పరిస్థితుల్లో ఆత్మస్థాయిని దెబ్బతీసేలా, ప్రజలకు సన్నగిల్లేలా, ప్రజలు ఈ దేశ నాయకుల పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా, బుద్ధున్నాడు నువ్వు చెప్పడానికి నీకేం బుద్ధి ఉంది, అసలు నీకే అర్హత ఉంది? యూట్యూబర్ నీకు ఏది పడితే నోటికొస్తే ఒక రాష్ట్ర డీజీపీని కామెంట్ చేస్తున్నాడు. ఒక మిలిటరీ ఇప్పుడు ఈ దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేశాడు, కామెంట్ చేశాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఈ దేశానికి రానేమో, ఇదే ఎక్కడో యూట్యూబ్లో చూస్తున్నారు, ఎక్కడో ఉన్నారు కదా, నన్ను ఎవడేం పీక్కలు లేడేమో అనుకుంటున్నాడే. కానీ చట్టాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎక్కడ ఎలక బొరియల్లో ఉన్నా తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాయి. నేను అదే చెప్తాను, చెంచలు కూడా జైలు అనుకున్నా కానీ తిహార్ జైలు వర్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన వీసాను, పాస్పోర్ట్ రద్దు చేసి తీసుకురావాల్సిన బాధ్యత ఈ దేశ చట్టాల మీద ఖచ్చితంగా పని అవుతుంది. అసలు ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి మాటలు మాట్లాడచ్చు? అసలు యూట్యూబర్ ఏంది? అసలు యూట్యూబ్ పెట్టుకుంటే యూట్యూబర్ అయిపోయిందా? అసలు నా ఉద్దేశంలో ఎవరు జీమెయిల్ పెట్టి యూట్యూబర్ అయిపోతాడా? సమాజం గురించి మాట్లాడేవాడు కావాలి, సమాజంలో మంచితనం గురించి మాట్లాడాలి, తెలిసిన సబ్జెక్టును మెచ్యూరిటీగా మాట్లాడినోడు కావాలి. నోటికి ఏదో వస్తుంది వేగ్గా మాట్లాడక కాదు, బాధ్యతగా అంతమంది ఫాలోవర్సు, బాధ్యతగా ఆయన వ్యూస్ వస్తున్నప్పుడు ఎంత బాధ్యతగా ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ రోజుల్లో రోజువారి వ్యవహారంలో పురాతనంగా సనాతనంగా వస్తున్న సామెతలు కూడా వాళ్ళని పొజిషన్లో ఉన్నాం. చాలా సందర్భంలో మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే బాధ్యత గల మనం ఒక అవుట్స్పోక్ చేస్తున్నప్పుడు, ఒక ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నప్పుడు ఏ పదం పడితే ఆ పదం మాట్లాడకూడదు, ఏ సామెత పడితే ఆ సామెత మాట్లాడకూడదు. ఎథికల్గా, అథెంటిక్గా మాట్లాడాలి. అంటే
లెక్కల ప్రకారం, చట్టం ప్రకారం, సెక్షన్ల ఎథికల్గా లెక్కల ప్రకారం మాట్లాడాలి, ఎథిక్స్కి మాట్లాడాలి, మొరాలిటీ ఉండాలి. అది ఏమీ లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వాడు 300 కోట్లు తిన్నాడు, 200 కోట్లు తిన్నాడు, వాడు వీడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అక్క ఇవన్నీ భాషలు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత హోదాలో ఉన్న ఒక రాష్ట్ర ఐపీఎస్ ర్యాంకు సజ్జనార్ గారితో మాట్లాడుతూ కూడా వ్యభిచారం గురించి మాట్లాడాడు. నువ్వు ఇంట్లో ఒక్క కూర వండుకొని తింటావు, నేను 64 కూరలు తింటాను బరిదెబ్బుగా మాట్లాడుతున్నాడు. ఒక మహిళా జర్నలిస్ట్తో దుర్భాషలు ఆడతాడు కదా అతని ప్రతి వీడియోలో. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆయన వీడియోలో మాట్లాడచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడేది 64 కూరలు తింటాడని మాట్లాడతాడా, బూతులు మాట్లాడతాడా? ఒక మహిళా జర్నలిస్ట్తో మాట్లాడుతున్నాడు, నా వెనక హోటల్ పేరు చూడండి అంటూ బూతు పదాలు చూపిస్తాడా? అదే ఆ సంస్కారం, అదే ఆయన యూట్యూబర్ అంటారు. అట్లాంటి వాళ్ళని థర్డ్ గ్రేడ్ యూట్యూబర్ అనాలి. అంటే మనం చూస్తుంటాం ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటే బూత్ పదాలతో చేస్తున్న కొన్ని నాసీ రకం సినిమాలు, నాసీ రకం యూట్యూబ్లు కూడా ఉన్నాయి. యూట్యూబ్లో అవి కమ్యూనిటీ గైడ్లైన్లు ఉన్నప్పటికీ కూడా బట్ వస్తాయి, కొంత ఎడలుగా నడుస్తూ ఉంటాయి. అట్లాంటి సి గ్రేడ్ కన్నా ఇంకా డి గ్రేడ్గా తయారయ్యాడు. ఖచ్చితంగా నా అన్వేష్ చేసిన ఈ బాధ్యత రహితమైనటువంటి దేశద్రోహం ఇది అవుతుంది. ఖచ్చితంగా ఇతని దేశద్రోహ చట్టాల కింద అరెస్ట్ చేయాలి, తిహార్ జైల్లో కూర్చోబెట్టాలి. చూడాలి సార్ ఏం చేస్తారో మన భారత ప్రభుత్వం కానీ ఏం జరుగుతున్నాయి ఏంటంటే. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరే ఇప్పుడు ఆ వ్యక్తి అంతలా రెచ్చిపోవడం కారణం ఏంటంటే అతనికి ఉన్న సబ్స్క్రైబర్సో, అతను ఆచరిస్తున్న ఇన్ఫ్లుయెన్సరో, లేదా అతనికి ఉన్న ఫ్యాన్ బేసో, లేదా అతనికి ఉన్న ఆదరణతో అతను అలా రెచ్చిపోతున్నాడు. కానీ జనాలు ఎవరైతే ఆదరిస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎప్పుడు గౌరవిస్తాం, అభిమానిస్తామండి. అతను మంచి చేసినా చెడు చేసినా మనం వీ హ్యావ్ టు గైడ్ అండ్ జడ్జ్ దెమ్. కానీ జనాలు అలా ఉండట్లేదు కదా, అదే కదా ఇక్కడ ప్రాబ్లం అవుతున్నాం. ఇప్పుడు మనకెట్లా అంటే మర్మం అర్థం చేసుకోవాలంటాం. భగవద్గీత మొత్తం చదివిన తర్వాత తాత్పర్యంగా దాంతో లోతైన అర్థం కూడా అర్థం చేసుకోవాలి, అంటే దాని భావార్థం. అట్లాగే యూట్యూబ్ ఈ ఇన్ఫ్లుయెన్స్ సిస్టమ్ని అర్థం చేసుకోకపోతే, అట్లాంటి వాళ్ళు అర్థం చేసుకోకపోతే తమ గోతులు తమే పడతారు. ఎందుకంటే తన కళ్ళ ముందరనే ఈ పికిల్స్, మన పేరు చెప్పటం అవసరం లేదు. సో వాటి పికిల్స్ ఏ అర్ధరాత్రి ఏ విధంగా ఎన్ని నాళ్ళు వేసి అర్ధరాత్రి ఇట్లా కొలాప్స్ అయ్యే చూసాం, మనమే చూస్తున్నాం. అర్ధరాత్రి వేసిన కుమారి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది. పాటలు పాడుకుంటూ ఒక భిక్షకథ ఒక రాత్రి వచ్చేసి ఏ విధంగా మోనాలిసా కుంభమేళ వచ్చేసింది, అట్లా వెళ్ళిపోతుంది. నిలబెట్టుకోకపోతే అట్లాగే పోతుంది. అంటే అదే ఇన్ఫ్లుయెన్స్లు నిలబెట్టుకొని బాగున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాపుకు బలుపుకు తేడా తెలిసి ఉండాలి, నిజమైందో తెలిసి ఉండాలి, మనం నైతిక విలువగా ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. నాకు వ్యూస్ వస్తున్నాయి కదా, నాకు ఎవరైనా చూస్తున్నారు కదా, నాకు నడుస్తుందిగా అహంకారమే ఈరోజు ఆయన కళ్ళు కమ్మేసి మెదడుని బుద్ధిని మందగింపజేసి అట్లాంటి రాంగ్ వర్డ్స్ మాట్లాడిస్తేనే ఇటు తెలంగాణ పోలీసులు కేసు పెట్టి కూర్చున్నారు. రేపు మాపో భారత చట్టాలు కూడా మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా కేసులు పెడుతుంది. ఖచ్చితంగా పెట్టాలి కూడా. పెట్టి ఆయనని తిరిగి తీసుకొచ్చి హ్యాపీగా తిహార్ జైల్లో ఉంటే ఆయన అప్పుడు ఎలాంటిది ఏది అవునో ఏది కరెక్టో ఆయన తెలుస్తుంది.